మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, ఇప్పుడు చాలామంది తెలిసి తెలియక చాలా పాపాలు చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు ఒక మాట అంటూ ఉంటారు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో, ఈ జన్మలో ఈ సమస్యని నేను ఎదుర్కొంటున్నాను. నా కష్టాలు తొలగట్లేదు అని అనుకుంటారు. సో, ఈ పాపాలన్నీ తొలగిపోవడానికి గానీ, ఈ జన్మలో గానీ, లేకపోతే పూర్వజన్మలో చేసిన పాపాలు గానీ తొలగిపోవడానికి ఎలాంటి ఆలయాన్నైనా దర్శించుకుంటే మంచి జరుగుతుందంటారా? తప్పకుండా అమ్మా. ఎందుకంటే ఇప్పుడు చాలా మందులు మనం చెప్పాలంటే మనుషులు ఎన్నో తెలియకుండా పాపాలు చేసి ఉంటారు. ఇప్పుడు అవును. అనుకోకుండా ఇంట్లో ఏదైనా ఎలుకలు చంపడము, హ్మ్. లేకపోతే బయట వెళ్తున్నప్పుడు కార్‌లో వెళ్తున్నప్పుడు ఏదో కుక్కలు కూడా చనిపోతాయి కదా! యాక్సిడెంట్‌లో అవునవును. ఆ! అసలు. అది కూడా ఒక ప్రాణమే. హ్మ్. సో, అనుకోకుండా వాళ్ళ చేత్తో ఇప్పుడు ఇంటికి ఏదో సర్పం వచ్చింది దాన్ని కూడా తెలవకుండా చంపేస్తారు. చంపేస్తూ ఉంటారు. మర్చిపోతారు. వాళ్ళకి హ్మ్. తెలీదు చంపాలి లేదని అసలు ప్రాణం వెళ్ళిపోతాయి కదా! హ్మ్. హ్మ్. సో, అట్లా అది ఒక పాపమే. అసలు హ్మ్. ఎంతో ఏం పాపం చేశామంటే మేజర్ అయితే ఒక ప్రాణహాని చేయకూడదని అంటారు. హ్మ్. అందులో ఉన్న దోషం అది చాలా పెద్దది అసలు. హ్మ్. ఎప్పుడు గాని అందరూ బ్రహ్మహత్య దోషం అంటాం కదా! అవును. మేజర్ ఒక ప్రాణం తీయకూడదు. హ్మ్. సో, అట్లా ఉన్నప్పుడు ఏమైతుంది చాలా మందులు కష్టపడుతూ ఉంటారు. నేను ఏం పాపం చేశాను? ఈ పాపం తొలగిపోవాలి అంటే మన తమిళనాడులో ఒక మంచి టెంపుల్ ఉంది. హ్మ్. సో, స్వామివారిది విష్ణుమూర్తి ఆలయం అది. ఓకే. ఎట్లానంటే అందులో అమ్మవారు కదా ఫేమస్ అన్నమాట. హ్మ్. విష్ణు దుర్గా టెంపుల్ అనేసి. హుహు. అది వచ్చి తిరునెల్వేలి మావట్టం అంటారు. తిరునెల్వేలి డిస్ట్రిక్ట్ అన్నమాట. తిరునెల్వేలి డిస్ట్రిక్ట్. తిరునెల్వేలి అవును. డిస్ట్రిక్ట్‌లో సీవలపేరి అని ఒక ఊర్లో ఉంటుంది. హ్మ్. కానీ అక్కడ అమ్మవారు అసలు చెప్పాలంటే అన్నా, చెల్ల ఇప్పుడు విష్ణు దుర్గా ఎవరంటే స్వామివారు విష్ణుమూర్తి చెల్లెలు. చెల్లెలు. సో, హ్మ్. అక్కడ వాళ్ళిద్దరూ అక్కడ వచ్చి దర్శనం ఇచ్చున్నారు. యాక్చువల్‌గా ఎందుకొచ్చారు అంటే కొన్ని కథలు ఉంటాయి అక్కడ. హ్మ్. సో, అది వచ్చి ఎలా అంటే వాళ్ళు వచ్చి అక్కడ వచ్చిన తర్వాత అగత్య మహర్షి కూడా అక్కడ వస్తారు. కానీ ఆహ్, అంటే బాండాసురుడు అంటారు. అంటే మన అసురుడు. హ్మ్. పండాసురుడు అంటారు. బాండాసురుడు అంటారు. అవును. అసురుడు. అసురుడు. అసురుడిని వధం చేయడానికి గురించి అమ్మవారు అక్కడ ఓకే. ఏమైతుందంటే వచ్చి ఉంటది జనరల్‌గా. హ్మ్. అయితే అక్కడ ఒక ఏ ఆ అమ్మవారు ఎంత పవర్‌ఫుల్ అమ్మవారు. కానీ ఏం చేస్తుందంటే అసురుడు ముందుగా ఈమె వచ్చి ఎంతదా వెళ్లి ఎంత అసలు గొడవ పెట్టుకొని వెళ్లి ఆళ్ళని ఏదైనా ఇది చేయాలా, వధించాలా అని చెప్తే అసలు చేయలేకుండా పోతుంది. కానీ హ్మ్. పవర్‌ఫుల్‌గా ఉంటున్నాడు ఆయన అసలు అసురుడు. అసురుడి కంటే బలం ఎక్కువ ఎవరంటే వాళ్ళ తల్లి తిథిదేవి. హ్మ్. వాళ్ళ తల్లి ఏమైతుందంటే ఆమె చాలా పవర్‌ఫుల్‌గా వీళ్ళ ముందుకు వచ్చి అసలు గొడవకొస్తుంది. కానీ అక్కడ స్వామివారు ఉండి, ఉండి చూస్తాడు విష్ణుమూర్తి. అసలు ఎంత పవర్‌ఫుల్‌గా వీళ్ళు వస్తున్నారు. అది కూడా ఆమె వచ్చి లేడీ కాబట్టి ఇంకా పవర్‌ఫుల్ అయిన ఆమెకు చాలా పవర్ ఉంటుంది. హ్మ్. సరే ఇట్లా ఉంది కదా! మనం ఏం చేయాలని చెప్పి ఈయన ఏం చేస్తాడు స్వామివారు తన చేతిలో ఉన్న సుదర్శన చక్రంని పంపిస్తాడు. ఓకే. సో, ఆ చక్రం వెళ్లి ఏం చేస్తుందంటే ఆ తిథిని అసలు ప్రాణం తీసేసి వస్తుందన్నమాట. హ్మ్. వచ్చినప్పుడు ఏమైతుందంటే మళ్ళీ తిరిగి వెళ్లి స్వామివారి చేతిలో కూర్చోలేకుండా పోతుంది. హ్మ్. ఎప్పుడైనా అసలు పంపించిండు స్వామివారు. కానీ తిరిగి మళ్ళీ చేతికి రావాలి. హ్మ్. ఎందుకు రాలేదు అంటే తిథి దేవి అనేది ఒక అమ్మవారు. ఆమె హ్మ్. లేడీ. సో, ఓకే. అక్కడ ఏమైతుందంటే ఒక ఆడవాళ్ళు ప్రాణం తీయకూడదు. శాపం కూడా చాలా ఎక్కువుంటది హ్మ్. ఆడవాళ్ళది హ్మ్. ఎప్పుడైనా హ్మ్. కానీ. అసలు అట్లా ఉన్నప్పుడు ఆమె అంటే ఆమె ఒక ప్రాణం తీసిన దానివల్ల హ్మ్. స్వామివారి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికే ఆ పాపం వచ్చిందంటే చు చూసుకోండి. ఎంత ఓకేనా? ఎంత పవర్‌ఫుల్ ఎంత కదా! పవర్‌ఫుల్లో అనేసి. అంటే ఆయననే బాధపడుతున్నారు. స్వామివారి చేతిలో నేను నిత్యం ఉండే నాకే ఇంత కష్టం అంటే హ్మ్. ఏం చేయవాలని అంటే అప్పుడు ఒక ఋషి కపిల ఋషి వచ్చి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఒక అశరీరి వచ్చి చెప్తుంది. హ్మ్. నువ్వు పర్టిక్యులర్‌గా ఈ స్థలానికి వెళ్ళు. అంటే విష్ణు దుర్గా టెంపుల్ అక్కడ ఉంది కదా! హ్మ్. సో, శివులపేరి అక్కడ నువ్వు వెళ్ళి, అక్కడ వెళ్ళి నువ్వు స్వామివారిని నారాయణమూర్తిని పూజ చెయ్యి. హ్మ్. తర్వాత అమ్మవారిని పూజించు. హ్మ్. తప్పకుండా అయితే అమ్మవారు జనరల్‌గానే వచ్చింది అక్కడికి దాని గురించే అసలు అవును. అసురుడి వాళ్ళు వధం చేయడానికి. హ్మ్. కానీ నువ్వు అక్కడ వెళ్ళి వాళ్ళని పూజించు. సో, నీలాగానే ఎవరైతే పాపాలు తెలవకుండా చేసి ఉన్నారో, సో, హ్మ్. వాళ్ళందరూ కూడా ఏందంటే స్వామివారు తెలిసే పంపించాడు ఆయన్ని. పంపించారు. కానీ అవును. ఆ దోషం ఎవరికొస్తది? సుదర్శన చక్రానికి చక్రానికి వచ్చింది. వచ్చింది. అవును. కానీ తెలిసి చేసినా పాపమే, తెలవకుండా తెలియక చేసినా చేసిన పాపమే పాపమే. కదా అది. సో, అందుకని ఏమైతుందంటే తర్వాత అక్కడ వెళ్లి పూజించిన తర్వాత హ్మ్. ఆయనకు ఆ దోష నివర్తి అయింది. తర్వాత ఆ చక్రం తిరిగి వెళ్లి స్వామివారి చేతికొచ్చి కూర్చుందనమాట. హ్మ్. సో, అలా ఉన్నప్పుడు అంటే జనరల్‌గా మన ఇండియాలోనే అసలు ఫేమస్ విష్ణు దుర్గా టెంపుల్ అంటే అదిదా ఫస్ట్. అక్కడిది. హ్మ్. అందులో ఏందంటే అమ్మవారు విష్ణు దుర్గా అని చాలా మందిలో ఏంటంటే విష్ణు దుర్గా అంటే విష్ణు ఒక శక్తి ఫుల్ అక్కడ ఉంటుంది. హ్మ్. సో, అందుకే అక్కడ అగత్య మహర్షి కూడా
స్వామివారు ఎక్కడ లేదుగా అట్లని వెతుక్కుంటూ వస్తే సౌత్‌లో వచ్చినప్పుడు విష్ణుదుర్గ ఆలయంలో ఆయన ఉన్నాడని చెప్పి అక్కడ వచ్చి పూజిస్తాడు. తర్వాత ఏందంటే విష్ణుదుర్గాని కూడా అక్కడ వచ్చి మొక్కేసి వెళ్తారు. అయితే హ్మ్. ఎందుకు ఈ అమ్మవారి గురించి స్పెషల్‌గా చెప్పాలంటే పుట్టిన రోజే ఆమెకు జ్ఞానమొచ్చింది. హ్మ్. అంటే మనం చెప్తాం కదా! ఇప్పుడు వసుదేవుని, వాసుకి వీళ్ళు ఉన్నప్పుడు అక్కడ స్వామివారు కృష్ణుడు పుట్టే ముందుగా ఈమెని బలి ఇవ్వాలని అంటాడు గదా! కంసుడు. కంసు. అవును. అయితే ఇది కూడా ఆడది కాదని చెప్పి ఇట్లా తీసి పైన యెస్. పడేటప్పుడు అమ్మవారు వచ్చి ఏం చెప్తుంది? విష్ణు దుర్గాగా మారుతుంది. అమ్మవారు చెప్తుంది. హ్మ్. అసలు నిజంగా ఆమెకు అదే రోజే జ్ఞానమొచ్చిన రోజు. అసలు వెంటనే అమ్మవారు మాట్లాడుతుంది గదా! హ్మ్. పుట్టిన హ్మ్. రోజే. పుట్టినరోజు. సో, జనరల్‌గానే చాలా మందులకు ఎన్ని కష్టాలున్నా, అసలు ఎంత చాలా మందిలో ఎన్నో విషయాల్లో వాళ్ళకి చదువు విషయంగా ఉండవచ్చు. లేదు వేరే ఏదైనా కూడా వాళ్ళు ఎన్ని పాపాలు చేసున్నా, అనుకోకుండా చేసున్నా, లేదు వాళ్ళు తెలిసే ఏదో అనుకోకుండా చేసేసారు. తెలిసి కూడా కొన్ని విషయాలు చేసి ఉండొచ్చు. హ్మ్. అంటే ఇప్పుడు చిన్న పిల్లలు అసలు ఆడుకుంటా ఉన్నప్పుడు ఏదో తెలవకుండా కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు ఏదో అసలు ఏమైనా ఎలుకలు ఏమో చంపేసాం. సో, హ్మ్. అది కూడా ఒక దోషమే. అదిగో. సో, అనుకోకుండా అంటే చేసింది కూడా అనుకోకుండా ఉంటది. చేసినా గూడా దోషాల దోషమే కిందకే వస్తుంది. ఉంటుంది. ఓకే. సో, అట్లా ఉన్న వాళ్ళు కూడా ఏందంటే తప్పకుండా ఆ గుడికెళ్ళి పూజించడం వల్ల మంచిది జరుగుతది. వాళ్ళకి ఆ పాప దోషం, పాప విమోచనం అనేది దొరుకుతది. హ్మ్. సో, అక్కడ సుదర్శన ఆళ్వార్ చాలా మందిలో ఏందంటే సుదర్శన చక్రమే చాలా పవర్‌ఫుల్. హ్మ్. అలాంటి స్వామివారికే అసలు ఇట్లా జరిగినప్పుడు తనకి ఆ దోషం నివర్తి అయింది కాబట్టి ఆ స్థలం చాలా ఫేమస్. ఫేమస్ అయింది. తిరునెల్వేలి డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. సీవలపేరి అని ఒక ప్లేస్. హ్మ్. విష్ణు దుర్గా టెంపుల్‌ని మనం నెట్‌లో సెర్చ్ చేస్తే తప్పకుండా దొరుకుతది. సౌత్‌లో ఉంటుందన్నమాట. తమిళనాడులో ఉంది. తమిళనాడులో ఉంటుంది. ఓకే. ఓకే మ్యామ్. అండ్ నిజంగానే చాలా చక్కగా చెప్పారు మ్యామ్. పాపాలు చేశాము, కానీ ఎలా దాన్ని పరిష్కారం ఏంటని చాలా మందికి తెలీదు. అవును. దాని గురించి మంచి పరిష్కారం అయితే మీరు తెలియజేశారు. సో, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ అమ్మా. సో, చూసారు కదండీ! ఇలాంటి సమస్యలే కావు, ఎలాంటి సమస్యలకైనా మంచి పరిష్కారం తనుష్క గారి అపాయింట్‌మెంట్ తీసుకోండి. కింద కనిపిస్తున్న నంబర్స్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోండి.